క్యారెట్‌లో ఎప్పుడన్నా పెసరపప్పు వేసి ఫ్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్‌లోకైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చూసేయండి. ఫస్ట్ 2, 3 స్పూన్స్ పెసరపప్పుని క్లీన్ చేసుకున్నాక సోక్ చేసుకోవాలి. క్యారెట్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక ఆనియన్, పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో 2, 3 స్పూన్స్ ఆయిల్, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ట్రాన్స్పరెంట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్, మూత తీసాక ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి క్యారెట్ అంతా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, స్పైసీకి తగ్గట్టు కారం వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు చేయకపోతే ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!